పాడైపోయింది. ఏది? గుండె పాడైపోయింది. గుండె పలానా శంకరయ్య గారి దుకాణంలో దొరుకుతుందని ఎక్కడైనా విన్నారా? లేదండి కిడ్నీలు పాడైపోయినాయి, కిడ్నీలు పలానా చోట దొరుకుతాయి అని విన్నారా ఎక్కడన్నా? వినలేదు. అంటే ఏ అవయవం అంటే చిన్న నరం కట్ అయితేనే మనిషి కొద్ది నిమిషాల్లో చనిపోతాడు. చిన్న నరం కట్ అయితేనే మనిషి కొద్ది నిమిషాల్లో చనిపోతున్నాడు. మరి కిడ్నీలు, గుండె, లివరు, తర్వాత ఊపిరితిత్తులు ఇవన్నీ పాడైపోతే పరిస్థితి ఏంటి? మనిషి పరిస్థితి ఏంటి? ఇవి ఎక్కడన్నా దొరుకుతాయా అంటే ఎక్కడ దొరకండి. ఈ అవయవాలు ఎక్కడ దొరకవు. ఇంకా ఏదైనా దొరుకుతుంది. ఆస్తి పోయిందనుకోండి మళ్ళా సంపాదించుకోవచ్చు, ఆస్తి పోతే మళ్ళా సంపాదించుకోవచ్చు. కానీ గుండె పాడైపోయింది అనుకోండి, ఏంటి? ఆర్టిఫిషియల్గా ఒక గుండెని అమరుస్తారు ఇక్కడ, అంతే. అది ఎన్నాళ్ళు వచ్చేస్తుందో తెలియదు. అదే కిడ్నీలు ఉన్నాయి. ఒకరి కిడ్నీని మరొకరికి ఇస్తేనే ఆ కిడ్నీ మార్పిడి అనేది కూడా, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరుగుతుంది. అంతే తప్ప మనకి ఏ జంతువు కిడ్నీ కూడా వేయడానికి కుదరదు. పంది కిడ్నీ వేస్తే బతుకుతాడు అనుకుంటున్నారా? మనిషి బతకడు. ఎందుకంటే దేవుడు ఆయా జాతుల ప్రకారం దేనికి ఏది కావాలో అది అమర్చేసి ఉంచాడు. ఒక అవయవం పోయింది అంటే మన శరీరంలో దాన్ని మరలా రీజనరేట్ చేయడం అనేది సాధ్యం కాదు. అది కూడా ఒకే ఒక అవయవం గురించి చెప్పారండి. అదేంటో తెలుసా? లివర్. కామెర్లు వస్తే పాడైపోద్ది అంటారు. లివర్ ఉంది కదా, ఈ లివర్ ఒకసారి పాడైపోయిందండి, ఆ పాడైపోయింది అనుకోండి మరలా దాన్ని రీజనరేట్ చేయొచ్చు అంట. అంటే మరలా దాన్ని పుట్టించవచ్చు, బ్రతికించవచ్చు అంట. మందు తాగడం మానేయాలి, చుట్టలు తాగడం మానేయాలి. ఇలాంటివన్నీ మానేసి బాడీలోకి ఏ భాగానికి, ఏ అవయవానికి కూడా అటువంటి మరి మళ్ళా బాగుపడేటువంటి అవయవాలు ఏవి కూడా లేవు బాడీలో. అందుకనే మీకు ఇచ్చిన అవయవాల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఇలా దేవుడు ఒకదాని తర్వాత ఒకటి చేసి మనకు అవయవాలన్నీ ఇచ్చి మనల్ని జాగ్రత్తగా వాటిని ఏటి కోసం వాడాలో దానికోసం వాడమని చెబితే